నేను డిపార్ట్మెంట్లో చేరింది మనము 89లో. అంతకుముందు ఏంటంటే నేను ఆర్టీసీలో 1 ఇయర్ జాబ్ చేశాను జూనియర్ ఇంజనీర్గా. మన ముషిరాబాద్ హెడ్ ఆఫీస్లో చేశాను ఇంజనీర్, అది డివిజన్ సెక్షన్లో ఉంటుంటినప్పుడు. తర్వాత మనం ఏంటంటే ఏపీఎస్సి మనం 2 సార్లు రాసినాము మన బ్యాచ్లో. ఒకసారి రాసేదో క్యాలిక్యులేటర్లు వాడినరు, అదాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసిండ్రు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండ్రు. దాంట్లో మనకు 89లో రిక్రూట్మెంట్ అయింది. ఆర్టీసీకి వెళ్ళి మళ్ళీ మన డిపార్ట్మెంట్కి జాయిన్ కావడం జరిగింది 89లో. మా బ్యాచ్లో వీళ్ళంతా ప్రకాష్, తర్వాత రాము, మోహన్ రావు, వీళ్ళంతా మా బ్యాచ్ వాళ్ళే. అప్పుడు స్టార్టింగ్కి వెళ్ళి ఎక్కువ పరిచయం ఉండేది. మన ఫస్ట్ పోస్టింగ్ ఏదంటే నాకు రంగారెడ్డిలో ఇచ్చిండ్రు, షామీర్పేట్ మండల్లో పోయి జాయిన్ అయినాం. అప్పుడు మండల్ అంటే ఏదో ఆఫీస్లో ఎట్లా ఉంటే అంత సినిమాలలో చూపిస్తారు, పెద్ద సెట్టింగ్ వేసి అట్లా ఉంటే అనుకున్నా. అక్కడ పోయారు చిన్న గుడిసెలాగా ఉంది మండల ఆఫీస్. అప్పటికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, బిల్డింగ్ లేవు, ఏం లేవు. తర్వాత స్టార్ట్ చేసింది మండల పరిషత్ బిల్డింగ్స్ అని. తర్వాత కొన్ని రోజులకు షామీర్పేటలో కొత్త బిల్డింగ్ కట్టింది, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీపీ ఆఫీస్ మంచిగా వచ్చినాయి. దాంట్లోకి అందులోకి షిఫ్ట్ అయినాము. నాకు ఫస్ట్ డిప్టీ అయిందంటే మన మంచి గైడెన్స్ దొరికింది. రంగారావు సార్ ఉండే, మీకు అందరు కూడా పరిచయం ఉండే. ఆయన బాగా గైడ్ చేశారు. ఆయన సహకారంతో నేను బాగా నేర్చుకున్నాను. స్టార్టింగ్లో వర్కులు చేయడం అదంతా ఆయన గైడెన్స్లో చాలా వరకు పనిచేశాను నేను. తర్వాత సార్ ఉన్నప్పుడే సార్ ఈగా కూడా వచ్చిండు, రంగారెడ్డి ఈగా వచ్చిండు. అప్పుడు ఈగా వచ్చినప్పుడు నన్ను ఏంటంటే షామీర్పేటకి వెళ్ళి నన్ను ఇక్కడ షిఫ్ట్ చేసిండు. అంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నాం అన్నట్టు. అప్పుడు 92లో కడుతుంటే మనకు బిల్డింగ్ ఒక ఏఈ కావాలని నన్ను కూడా షిఫ్ట్ చేసిండు. నేను, రవికుమార్, తర్వాత మన రవీంద్ర సార్ కూడా ఉండే, రిటైర్డ్ సి, మాకు ఐడియా ఉండుంటది. ముగ్గురం ఏఈలేమో. జ్ఞానేశ్వర్ సార్ డిప్టీ అన్నట్టు. జ్ఞానేశ్వర్ సార్ కూడా చాలా బాగా గైడ్ చేసి ఆయన మనకు డిజైన్స్ ఎలా చేయాలి, వర్క్ ఎలా చేయాలని చాలా ఫస్ట్ ఆయన బాగా గైడ్ చేసిండు. ఈ స్ట్రక్చరల్గా ఆయన బాగా సౌండ్ అన్నట్టు. కొండల్లో సార్ ఏమో ఫస్ట్ ఈఎన్సీ ఉండే, తర్వాత వెంకటేశ్వర గారు ఈఎన్సీగా వచ్చి ఆ టైంలోనే బిల్డింగ్ కట్టడం జరిగింది. మన బిల్డింగ్ కట్టిన తర్వాత మన డిపార్ట్మెంట్కే మంచి పేరు వచ్చింది, ఇంత బాగా కట్టిందని చెప్పేసి. తర్వాత మనము రంగారావు సార్ మాకు వేరే బిల్డింగ్స్ కూడా ఇచ్చింది. కలెక్టరేట్ బిల్డింగ్ ఐడియా ఉంటుంది, అది కూడా నేను వేణుగోపాల్ ఏఈగా ఉండే, గట్కేసరి అంతా చేసినాం. అప్పుడు మేమంతా కలిసి పనిచేసేది, చాలా జాలీగా అంతా. ఎక్కడ మనం కలిసి కూడా టూర్లకు పోతుంటాం అప్పుడప్పుడు మేమంతా. తర్వాత 92 తర్వాత నాకు 94లో డిప్టీగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏం చేసినట్టే డిప్టీగా ఇక్కడే వేసింది. ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ అవన్నీ చూసుకోవాలి కదా, అంత స్టార్టింగ్కి వెళ్ళి నాకు ఐడియా ఉందన్నట్టు నాకే ఉంచింది ఇక్కడ. అంత 94కి వెళ్ళి 96 వరకు కూడా ఈ బిల్డింగ్ మీదనే బిల్డింగ్ సబ్ డివిజన్ అని ఒకటి స్పెషల్గా పెట్టిండ్రు. అప్పుడే వెనక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది అదే పీరియడ్లో. అదైన తర్వాత 96లో మాకు రెగ్యులర్ డిప్టీగా మేడ్చల్ సబ్ డివిజన్కి ఇచ్చిండ్రు. మేడ్చల్ సబ్ డివిజన్లో 1 ఇయర్ కొంత పీరియడ్ తర్వాత అప్పుడు రీఆర్గనైజేషన్ జరిగింది. అది హైదరాబాద్ సబ్ డివిజన్ అని పెట్టి కీసరా, గట్కేసర్ కలిపి ఒక సబ్ డివిజన్ చేసింది. ప్లస్ ఈ బిల్డింగ్ కూడా మెయింటెనెన్స్ కలిపి పెట్టేసి అప్పుడు చేసిన. అదైన తర్వాత నెక్స్ట్ మహేశ్వరంకు సబ్ డివిజన్కి వెళ్ళాను. మహేశ్వరంలో చాలా 6 ఇయర్స్ దాకా పనిచేశాను. అక్కడ కూడా మంచిగా అన్ని వర్కులు బాగా చేసి, ప్రభాకర్ రెడ్డి ఉండే అప్పుడు మా దగ్గర ఏఈగా. మేమంతా కలిసి మంచిగా పనిచేసి మహేశ్వరం, కందుకూరు అన్ని కలిసి ఉంటుండే మాకు. అది నేను చేసిన కాడలో మా సపోర్టింగ్ స్టాఫ్ కూడా మంచిగా ఉండే, ఫీల్డ్ ఏఈస్. ఆ పనులు నేను ఒక్కని చేసేది కాదు కదా, మన సపోర్టింగ్ స్టాఫ్ చేస్తేనే ఏది చేసినా మన వాళ్ళు చేస్తేనే వస్తుంది. నేను ఒకరిని పనిచేసేది కాదు కదా. ఆ రకంగా నా దగ్గర పనిచేసిన వాళ్ళకు, నా పై ఆఫీసర్లకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మహేశ్వరం తర్వాత నెక్స్ట్ పరిగికి పోయినా. పరిగిలో ఒక 2 ఇయర్స్ దాకా పనిచేశాను. పరిగిలో కూడా మంచిగా చేశాను. తర్వాత అప్పుడే నాకు ప్రమోషన్లు వచ్చింది, ఇన్ఛార్జ్ అంటే అప్పుడు అడాక్ ప్రమోషన్లు ఇచ్చిండ్రు. అప్పుడు 1 ఇయర్ మన పోస్టులు లేవని చెప్పి ఇక్కడ మన రూరల్ డెవలప్మెంట్ మహబూబ్నగర్ డ్వామాలో 1 ఇయర్ పనిచేశాను. తర్వాత వనపర్తి ఈగా పోయాం, రెగ్యులర్ ఈగా. డిపి అంటే పిఐయు అని ఉంటుండే అప్పుడు. పిఎం చేసే వర్క్ లేదు, రెగ్యులర్ ఈలకు వేరే ఉంటుండే. అప్పుడు అక్కడ పోయిన తర్వాత 2 కలిపేసిండు అనుకోండి లాస్ట్లో. అక్కడి నుంచి నెక్స్ట్ భువనగిరిలో ఆడ కూడా 6 ఇయర్స్ ఈగా పనిచేశాను. నేను పనిచేసిన కాలంతా స్టాఫ్ మంచిగా ఉంటుండే, అన్ని సక్సెస్ఫుల్గా పనిచేశాము. అక్కడి నుంచి వరంగల్కి ఎస్సీగా పోయినా. ఎస్సీ తర్వాత వరంగల్ నుంచి మెదక్ తర్వాత సిద్దిపేట, అక్కడి నుంచి ఇక్కడ సిఈగా వచ్చినాను. నాకు బాగా గ్యాప్ వచ్చిందంటే డిప్టీ టు ఈ రావడానికి చాలా గ్యాప్ వచ్చింది, 16 ఇయర్స్ వచ్చింది. అప్పుడు ఏంటంటే కోర్టు కేసులు అవన్నీ చాలా తిరిగేది. నేను, మోహన్ రావు గారు, వీళ్ళంతా, స్వామి కూడా ఉంటుండే మా బ్యాచ్లో, అశోక్ సార్, వీళ్ళంతా మేము కోర్టులో చుట్టూ తిరిగి తెచ్చుకున్నాం. అప్పుడు అడాక్ ప్రమోషన్లు అవి వచ్చినాయి. తర్వాత ఈ రెగ్యులర్గా ఎస్సీ, సిఈ, తర్వాత ఈఎన్సీ. లాస్ట్లో 2024లో సిఈగా వచ్చింది, టెరిటోరియల్ సిఈ. తర్వాత ఏమైందంటే ఏమన్నా అనుకోకుండా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగి సారు ప్రాబ్లం అయినాక మాకు ఈఎన్సీ వస్తాయని కూడా మాకు నమ్మకం లేదు, మేము ఎట్లా రిటైర్ అయిపోతాం అనుకో. నాకు సిఆర్ఆర్ హ్యామ్ ఇచ్చిండ్రు.
ఆ రకంగా మేము ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పనిచేయగలిగినాము. అప్పుడే సారు నన్ను ప్రొజెక్ట్ చేసిండు నెక్స్ట్ ఈఎన్సీ అన్నట్టు అందరికి చెప్పిండు. కాబట్టి నెక్స్ట్ 1 మంత్ ఉన్నాయని ఇచ్చిండ్రు నాకు. 1 మంత్ తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూటీ ఉండాలి, 2 నెలలకు ఒకళ్ళు పోతున్నారు కదా అన్నట్టు గవర్నమెంట్ డిసైడ్ చేసి ఒక 6 మంత్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. తర్వాత కూడా ఇస్తారు అనుకోలేని ఒక 3 మంత్స్ ఇచ్చింది. ఆ రకంగా నేను ఒక రకంగా అదృష్టవంతులని అనుకోవాలి. ఈ రకంగా అన్ని రకాలుగా సక్సెస్గా చేయగలను. నేను ఒకరిని చేసింది కదా, మీరు అంత సపోర్ట్ తోటే చేశాను. మెయిన్ నాకు లాస్ట్లో అయితే మన ప్రకాష్ వచ్చిన తర్వాత చాలా సపోర్టింగ్గా ఉండే. ప్రకాష్ ప్లస్ రామ్మోహన్ గారు ఇద్దరు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిచి అప్పుడు పిఎం చేస్తే టార్గెట్ పెట్టారు మనకు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇవన్నీ కంప్లీట్ ఖతం చేయాలి, నాకు ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి అంటే ఆయనే గైడ్ చేసిండు. ఒక ఇద్దరు సీఈలకు కూడా ఇచ్చేసి అండ్ సపరేట్గా మానిటరింగ్ అంటే వీళ్ళిద్దరికి ఇచ్చాను. బాగా మేనేజ్ చేశారు వీళ్ళిద్దరు కూడా. ఒక్కొక్క ఏరియాలో రివ్యూలు చేసి చాలా వరకు 85% వరకు మనకు టార్గెట్ రీచ్ అయినాము. ఆ రకంగా మనకు సక్సెస్ అయినట్టే. తర్వాత ప్రకాష్ గారు కూడా అన్ని రకాలుగా నాకు ఏదైనా డౌట్ వచ్చినా హెల్ప్ చేస్తుండేది, చాలా గైడ్ చేశారు. ఆ రకంగా ప్రకాష్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు అంతా కోఆపరేట్ చేసి నన్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన కోఆపరేట్ చేసినందుకు నా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరు అన్నట్టు సార్ చాలా సాఫ్ట్ అండి, ఎవరిని హర్ట్ చేయరు, ఇంట్లో కూడా ఇలాగే ఉంటారు.